మైసూర్ పాక్‌లో పాక్ మాయం. ఎంత ఎబ్బెట్టుగా, ఎంత విచిత్రంగా, ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, అసలు మైసూర్ పాక్‌లో పాక్ అంటే ఏంటో కూడా తెలీదు వాళ్ళకి. కన్నడంలో పాక్ అంటే పాకం. పాకం అనేటువంటి పదం మన తెలుగులో కూడా పాకం అని మనం పిలుచుకుంటాం. పాకాన్ని షుగర్‌ని గాని, బెల్లాన్ని గాని వాటన్నిటిని పాకం పడితే, ఆ పాకాన్ని ఆ స్వీట్‌లో ముంచి తయారు చేస్తున్నారు కాబట్టి అది మైసూర్ పాకం అయింది. అది మైసూర్ పాక్‌గా పిలుచుకుంటున్నాం. దానికి మైసూర్ శ్రీ అంట దానికి పేరు. మరిప్పుడు చెన్నైలో క్రికెట్ స్టేడియానికి చపాక్ అని ఉంది. ఆ పాక్ తీసేస్తారా? చెశ్రీ అని పెట్టుకుంటారా? దీపక్ అని కొంతమందికి పేరుంటది దీపక్. ఆ పాక్ కూడా తీసేస్తారా? తమలపాక్, కరివేపాకు, ఆ పాకులు కూడా లేపేస్తారా? అసలు ఏందిది? ఇదొక మేనియా అంటారు. ఇదొక పిచ్చిగా మనం భావించాలి. ఇది ప్రతీదీ ఒక వ్యాపారంలా, ప్రతీదీ ఒక రాజకీయంలాగా, ప్రతీదీ ఒక అంతర్జాతీయ సమస్యలాగా మలిచేసేటువంటి తీరు చాలా చాలా ఆశ్చర్యకరం. అసలు మైసూర్ పాక్ అనే పేరు ఎలా వచ్చిందో, దాని మూలం ఏంటో తెలియకుండా యథేచ్ఛగా రాసేసినటువంటి వైను. వాళ్ళు మార్చితే దానికి మీడియా అంతా ప్రచారం. అసలు ఇదంతా పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా, పాకిస్తాన్‌ని పీచమని చేసేటువంటి చర్యగా, పాకిస్తాన్ దీంతో లొంగు వచ్చేస్తుందన్నట్టుగానే పత్రికలు ఈరోజు అన్నింటాయి ఈ కథను. ఎంత ఆశ్చర్యకరం చూడండి. అసలు పాకిస్తాన్‌కి, మైసూర్ పాక్‌కి ఎక్కడైనా సంబంధం ఉంటుందా? కరివేపాక్కి, పాకిస్తాన్‌కి ఎక్కడైనా పోలిక, పొంతన ఉంటుందా? ఆ పాకేంటి? ఈ పాకేంటి? ఆకు, పాకు తేడా తెలియకుండా చేస్తున్నటువంటి ప్రయత్నంలా ఇది మనం భావించాల్సి ఉంటుంది. దీనికి మీడియాలో వచ్చినటువంటి కథనాలు. దాయాది పేరుందని స్వీట్ పేరు మార్పంట. అసలు మైసూర్ పాకులో దాయాది పేరు ఉండడం ఏంటి? మీడియా అది చెప్పాలి కదా! అది అసలు కరివేపాకు లేదంటే ఈ మైసూర్ పాకు ఇవన్నీ పాకిస్తాన్ వల్ల వచ్చినవి కాదురా నాయనా! అసలు పాకిస్తాన్ పుట్టకముందే, పాకిస్తాన్ ఆవిర్భావానికి ముందే మైసూర్ పాకుంది, కరివేపాకుంది, తమలపాకుంది. చాపాక్ స్టేడియం కూడా వచ్చి ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత దానికి పాకిస్తాన్‌కి ముడిపెట్టడం ఏందిరా అని చెప్పాల్సినటువంటి మీడియా కూడా ఇది కూడా పాకిస్తాన్‌తో సంబంధం ఉన్నట్టే, ఇది కూడా పాకిస్తాన్‌కి పెద్ద ముప్పు తెచ్చికొట్టినటువంటి చర్య అన్నట్టే, పాకిస్తాన్‌ని ఇంకా అణిచివేయదగ్గ చర్య అన్నట్టే కవరేజ్ చేసేటువంటి తీరు అత్యంత విస్మయకరంగా కనిపిస్తుంది.